పొండుదానవులార భూసురక్షేత్ర సంగతయైన భూమికి గములు గట్టి మఖతపస్వాధ్యాయమమున వ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడనగా అన్యుడొక్కడు లేడు యజ్ఞంబు వేదంబునతడే భూదేవ క్రియాది మూలమతడే దేవఋషి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాదాతయతడే ఏ స్థలంబున గోభూసరేంద్ర వేద వర్ణధర్మాశ్రమంబులు వరస నుండు ఆ స్థలంబులకెల్ల మీరరగి చెరచి దగ్ధములు చేసి రెండు మీ దర్పమప్ప. పొండు దానవులార తన తమ్ముణ్ణి సంహరించడం చేత ఆ యొక్క బాధతో శ్రీహరి మీద దండయాత్ర చేయమని చెప్పి తన సైనికులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పొండు దానవులార భూసురక్షేత్ర, ఎక్కడెక్కడైతే బ్రాహ్మలు ఉంటారో, భూసురులంటే బ్రాహ్మలకు అర్థం. భూసురక్షేత్ర సంగతయైన భూమికి గములు గట్టి మఖ మఖ తప స్వాధ్యాయ మౌన వ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడు అనగా ఎవరైతే లోకంలో యజ్ఞములు చేస్తూ ఉంటారో, తపస్సు చేస్తూ ఉంటారో, స్వాధ్యాయం చేస్తూ ఉంటారో, మౌన వ్రతస్థులే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ కాక విష్ణువు అని చెప్పనంటే మాత్రం వాళ్ళందరినీ ఖండించే. ఇక్కడ ఏమంటారంటే అన్యుడొక్కడు లేడు శ్రీహరి ఈ భూలోకంలో ఎట్లా ఉంటాడు అంటే యజ్ఞంబు వేదంబు అతడే భూదేవ క్రియాది మూలమతడే. ఆ శ్రీహరి ఎట్లా ఉంటాడు అని చెప్పనంటే ఈ లోకంలో యజ్ఞం అనేటువంటి యొక్క రూపంతో ఉంటాడు. యజ్ఞము అనేటువంటిది ఆరాధించాము అంటే శ్రీహరిని మనం పూజించినట్లే అనేటువంటి ఒక అర్థాన్ని ఇక్కడ మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యజ్ఞం అంటే యజ్ఞమై విష్ణువు, యజ్ఞం అంటే శ్రీహరి యొక్క స్వరూపమే యజ్ఞం అని చెప్పని అన్నారు. యజ్ఞంబు వేదంబు, వేదం కూడా శ్రీహరి యొక్క స్వరూపమే అన్నాడు. యజ్ఞంబు వేదంబు అతడే భూదేవ క్రియాది మూలమతడే. ఈ లోకంలో సద్మహాత్ములు చేసే ప్రతి సత్కార్యం కూడా ఆయన యొక్క రూపమే అన్నాడు. దేవర్షి పిత్రాది లోకములకు, దేవర్షులకు పిత్రాది లోకములకు ధర్మాదులకు మహా ఆధారం అతడే. కనుక అవి ఎక్కడైతే ఉండి వీళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఖండించండి, వారిని సంహరించండి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపిస్తాడు. అయితే ఈ మాటలన్నీ మనం విన్న తర్వాత ఆయన చెప్పేటువంటి యొక్క తాత్విక బోధ విన్నప్పుడు ఏమవుతుందంటే అవును ఎంత ఘోరంగా ప్రవర్తించాడు, ఎంత నింద చేస్తూ ఉన్నాడు, పైగా మరలా తాత్విక సంబంధమై ఉన్న అంశాలని బోధిస్తూ ఉన్నాడు, ఏమిటిది అనిపిస్తూ ఉంటుంది. మనకు ముందే నారద భగవానుల వారు చెప్పిన మాటల్లో కొంతమంది వైరముతో శ్రీహరిని సేవించే వాళ్ళుగా ఉన్నారు, మరి కొంతమంది కామముతో సేవించే వాళ్ళుగా ఉన్నారు, కొంతమంది ద్వేషముతో సేవించే వాళ్ళుగా ఉన్నారు, మరి కొంతమంది భక్తితో సేవిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రహ్లాదాదులందరూ కూడా భక్తితో శ్రీహరిని సేవించారు. ఈయన వైరముతో శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఆ శ్రీహరి పట్ల ఈయనకి ఎందువల్ల వైరభావం రావటం అనే విషయం చూసినట్లయితే ఈయన సాక్షాత్తు శ్రీహరికి పరమభక్తుడు. వైకుంఠ ద్వారమునందు పరమాత్మ దగ్గర సన్నిహితంలో పరమాత్మ యొక్క సాలోక్య లోకంలో మరి ద్వారపాలకులై ఉన్నటువంటి వారు. అయితే మహాత్ములు వచ్చినప్పుడు వారిని వీరు అడ్డగించారు. సాధారణంగా ద్వారపాలకులు అని చెప్పి అన్నప్పుడు వారిని ఆపాలి. ధర్మం కూడా ఎవరైనా ఇప్పుడు మీ ఇంటికాడ గురక ఉంటాడు అనుకోండి, ఎవరైనా వస్తారు నేరుగా లోనగా పోతుంటే ఏం చేస్తాడు ఆయన? వాళ్ళు ఆపుతాడు. ఆయన ధర్మం కూడా. మరి ద్వారపాలకులై ఉండి వాళ్ళు ఆ ధర్మం పాటించటం అనే విషయంలో కొంచెం దుడుగుగా ప్రవర్తించారు. ఏమి దుడుగుతనము అంటే
రజోగుణాత్మకంగా తమోగుణాత్మకంగా ప్రవర్తించారు అని చెప్పని మనకు ఆ అంశంలో వచ్చేటువంటి కథాంశంలో. ఏదైనా వచ్చినప్పుడు ఆగండాయా కాస్త శ్రీహరి లోపల ఉన్నారు, వారు కనుక్కొని చెప్తాం విషయాన్ని అని అంటాం. సౌమ్యమైనటువంటి మాటలే ఉంటాయి. ఏదైనా గురక ఉన్నప్పుడు, మీ ఇంటికాడ కాపలాదారు ఉన్నప్పుడు, అయ్యా కొంచెం ఆగండి, మా ఏవి గారు లోపల ఉన్నారు, నలుగు పోయి కనుక్కొని వస్తా అని చెప్పి అంటాడు మామూలుగా. కానీ ఇక్కడ వడిదిట్టిరి అన్నాడు భాగవతం. వాళ్ళను బాగా దూషణ చేశారని చెప్పని అంటాడు. ఆ దూషణ చేయటం కారణంగా నువ్వు వైకుంఠంలో ఉండి, శ్రీహరి సన్నిధిలో ఉండి, సాత్విక లోకము, పరమాత్మ యొక్క సన్నిధానము, అలాంటి చోట సాత్వికంగా ప్రవర్తించాలే కానీ ఈ రజోగుణం తమో గుణాలతో ప్రవర్తించారు కాబట్టి ఏ యొక్క గుణములతో మీరు ప్రవర్తించారో ఆ గుణ స్వభావము కలిగి మీరు లోకంలో జన్మించండి అని చెప్పని శపించారు. శపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పతనమై పడిపోతూ ఉండగా వాళ్ళు ప్రార్థించారు, అయ్యా తప్పైపోయింది, మన్నించండి, క్షమించండి అని ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళు మీరు శ్రీహరి పట్ల వైరభావంతో 3 జన్మలు ఎత్తి మన శ్రీహరి సన్నిధికి చేరుకుంటారు. ఇక్కడ శ్రీహరిని నింద చేయటం కారణం ఏంటంటే అతని శాపం అట్లా ఉన్నది. ఏమి ఆ నింద చేయటం, శ్రీహరి అంటే గిట్టకపోవటం, ఆయన పరమభక్తుడే, వైకుంఠంలో ద్వారపాలకుడే. నింద చేయటం కారణం ఏంటంటే ఆ విధమైనటువంటి యొక్క శాపాన్ని పొందారు కాబట్టి ఆ స్వభావం ఇక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కథాంశంలో మనకేంటంటే వ్యాస భగవానుల వారి యొక్క ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమస్త మానవులకు జ్ఞానం అందించాలి. గ్రంథ రచన, గ్రంథం సమాజంకి అంకితం చేయటం, సమాజానికి మహాత్ములు గ్రంథాన్ని ఇస్తున్నారు అని చెప్పనంటే దాని ద్వారా ఒక కథాంశాన్ని వాళ్ళు తీసుకుని ఆ కథాంశం ద్వారా లోకానికి జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి ఇక్కడ పూర్వభాగంలో, సప్తమ స్కందంలోని పూర్వభాగంలో హిరణ్యకశిపుని ద్వారా తాత్వికాంశములు చాలా వస్తున్నాయి. ఇక్కడ మీకు ఇంకా ముందు చాలా ఉన్నాయి, దాన్ని మనం చెప్పుగా పోతాం. ఆ తర్వాత ఉత్తర భాగం ఆరంభమవుతుంది. ఆ ఉత్తర భాగంలో ప్రహ్లాదుని యొక్క ఆయన ద్వారా ఎంతో తాత్వికాంశం అక్కడ వ్యాస భగవానుల వారు అందిస్తారు. అంటే ఇరువురు భక్తులే, ద్వేషరూపకంగా ఉన్న ఈయన భక్తుడు, ప్రేమరూపకంగా ఉన్న ఆయన భక్తుడు. కాబట్టి ఈయన శ్రీహరిని నిందారూపకంగా స్మరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమరూపకంగా స్మరిస్తున్నాడు. ఎట్లా తిరిగినా పరమాత్మ వైపుకే తిరిగినట్లు అవుతుందన్నమాట. మీకు ఈ అంశాన్ని మీకు పరమాత్మ గీతలో బోధిస్తాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదా ఏవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నా, ఎట్లా నన్ను సేవిస్తూ ఉన్నా, ఏ రూపాన్ని సేవిస్తూ ఉన్నా. కొంతమందికి మరి శివుడు అంటే ఇష్టం, విష్ణువు అంటే ఇష్టం, రాముడు అంటే ఇష్టం, ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, అమ్మవారంటే ఇష్టం. ఇవన్నీ ఏమిటి? పరమాత్మ యొక్క ప్రతిరూపాలు, పరమాత్మ యొక్క ఆకారమై ఉన్నటువంటి యొక్క ప్రతిరూపాలు. నిర్వికారమై, నిరాకారమై, సప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై, సర్వాధారమై, సచిదానందమై ఉన్నటువంటి భగవంతుడు ఎల్లప్పుడూ ఉండేవాడు, అంతటా వ్యాపకమై ఉండేవాడు. విశ్వం విష్ణు వషట్కారో విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వం నారాయణం. అంత వ్యాపకమై ఉన్నటువంటి ఓ తత్వం ఉన్నది. అలాగా అవయవరహితమై ఉన్నటువంటి, నిర్వికారమై ఉన్నటువంటి ఆ భగవంతుడు ఉపాసనార్థమై లోకంలో అనేక రూపాలతో భాషిస్తూ ఉంటాడు. మీకు ఈ మాట అన్నమాచార్యుల వారు చెబుతారు. అరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగ జనియించిన పరబ్రహ్మము. ఎవరయ్యా రాముడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము అంటాడు అన్నమాచార్యుల వారు. అరయపుత్ర కామేష్టి
అందు పరమాన్నమున పరగ జనియించిన పరబ్రహ్మము సురుల రక్షింపగ అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థమో బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతార్ అర్చ అంటే పూజించటం. ఎందుకంటే మహాత్ములు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, యోగులు ఉన్నారు. వాళ్లకు ఏ రూపం అవసరంలా వాళ్ళ మనస్సు నిలబెట్టి నిర్వికారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమునే ఉపాసించి బ్రహ్మములో లీనమవుతారు. మరి సామాన్యం మానవ సముదాయం ఉందంటే నిరంతరంగా ఈ సంసార బాధ్యతల్లో మునిగిపోయి వ్యావహారిక విషయాల్లో మునిగిపోయి సంసారం సాగరం ఘోరం అన్నారు. మరి ఇన్ని లంపటల్లో మునిగి ఉన్నటువంటి యొక్క ఇతడు తన మనస్సుని ఆ నిర్వికారమైనటువంటి తత్వం నిలపాలని చెప్పి అన్నట్లయితే అంత సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు కాదు. మీకు ఈ మాట పరమాత్మ భక్తి యోగంలో బోధిస్తాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం క్లేశః అధికతరః తేషాం అవ్యక్త ఆసక్తచేతసాం అన్నాడు. అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరం కానటువంటి వస్తువు, ఏ ఇంద్రియం విషయం కాదు, అది అతీంద్రియమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఉపాసించే విషయంగా ఆ బ్రహ్మమును పొందేటువంటి విధానంగా ప్రయత్నించేటువంటి వారికి ఆ సాధనలో క్లేశ అధికతర అది క్లేశమై ఉంటుంది అన్నాడు. ఎందుకని చెప్పనంటే మనం ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయాం, దేహ సంబంధ మోహాలలో మునిగిపోయాం, సాంసారిక విషయాలలో మునిగిపోయాం. ఒక్క పెట్టున దాన్ని లాగాలని చెప్పనంటే దాన్ని లాగే అవకాశాలు లేవు. అది మెల్లమెల్లగా శనై శనై ఉపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా శనై మెల్లమెల్లగా ఎట్లయితే కర్ణుడు సహజముగానే కవచ కొండలాలతో పుట్టాడు, ఇంద్రుడు వచ్చి తన కవచ కొండలాలను దానంగా అడిగినప్పుడు దాన్ని తన శరీరం నుంచి చూస్తారు సినిమాల్లో కూడా మొత్తం దేహం అంతా రక్తశక్తం అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా దాన్ని పెరికి దానంగా ఆయన చేతికి ఇస్తాడు. ఎట్లయితే కర్ణుడు తన కవచ కొండలాలతో ఆ దేహంలో భాగంగా అయిపోతే లాగటం ఎంత ఆయన కష్టమో, అట్లా మనం కూడా ఈ ప్రపంచ విషయాల నుంచి మనస్సు లాగి నిర్గుణ బ్రహ్మంలో పెట్టడం అంటే అంత తేలికైన పనేం కాదు. దానికి ఏంటంటే మనకు సులభంగా ఉన్న మార్గం అర్చావతారం. భగవంతుని సాకారంలో ముందు పూజించు. ఎందుకు విగ్రహం? నిగ్రహం సంపాదించుకోవటానికి. ఎట్లయితే విగ్రహం కదలకుండగా ఉన్నదో నీ మనస్సు కూడా ఆ విధంగా కదలకుండగా పెట్టుకోవాలి. కనుక విగ్రహం మీదే మనస్సు పెట్టి ధ్యానం చేస్తారు కొంతమంది. ధ్యానం అంటే మామూలుగా కండ్లు మూయాలి, ధ్యానం చేయాలి. అసలు లెక్క ప్రకారం అది ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానం ద్వారానే ఆత్మని పశ్యంతి, ఆత్మను గుర్తిస్తూ ఉన్నాడు. మరి భగవంతుని ధ్యానం చేద్దామని చెప్పి ఉద్దేశంతో రెండు కన్నులు మూసామనుకో ఏమొస్తున్నాయి? సంసారం అంతా వచ్చి పడతా ఉంటుంది. అందుచేత ముందేంటంటే ఈ సాకార విధానంగా మహాత్ములు ఏర్పాటు చేశారు. ఆ సాకార పూజ జీవితంలో అవసరం. ఆ తర్వాత మరి మెల్లమెల్లగా దాని ఏందో పట్టు సాధించుకొని నిశ్చలత నిర్మలత్వాన్ని సాధించుకొని గురువుల ద్వారా ఉపదేశాన్ని గావించుకొని మరి ఆ మార్గాన్ని ముందు జపంతో ఆరంభం చేసి తర్వాత ధ్యానంలో ప్రవేశించాలి. ఉత్తమస్తవాత్ ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం అన్నాడు రమణ భగవాన్ల వారు.
ఉత్తమస్తవాత్ ఉచ్ఛమందత. ముందు జపం ఎట్లా చేస్తాము అంటే బాగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో అట్లా పైకి అంటాం. ఉచ్చ అంటే పైకి అన్నమాట. ఆ విధంగా కొంతకాలం చేసిన తర్వాత ఏమవుతుంది? ఉచ్చ మందత. మందం అంటే లోపల 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 చేస్తూ ఉంటాం. అది అలవాటు కావాలి, ఒకసారి రాదు. ఎప్పుడు చేయాలి జపం? ఎప్పుడు? నిరంతరంగా. దాని టైం చెప్పాల. ఎప్పుడెప్పుడు నీకు గుర్తుంటుందో అప్పుడల్లా కూడా భగవన్నామాన్ని మనస్సులో చేస్తూ ఉండాలి. ఉచ్ఛమందత అన్నాడు. చిత్తజం జప. చిత్తజం, ఆ చిత్తంలో జపం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నది చిత్తజం జప ధ్యానమోత్తమం. ఆ జపం కంటే కూడా ధ్యానం ఇంకా ఉత్తమోత్తమం అని చెప్పి అన్నారు. ధ్యానంలోకి పోయిన తర్వాత ఇది అవసరంలా, ఈ కింద ప్రక్రియ అవసరంలా. మీ ఇంట్లో చిన్న బాబు ఉంటాడు, వాడు పారాడుతూ ఉంటాడు. వాడు నడవాలంటే నుంచోలేడు, పడిపోతూ ఉంటాడు. మీరేం చేస్తారు? బండి చేతికి ఇస్తారు, 3 చక్రాల బండి వాడి చేతికి అందిస్తే దాన్ని కొంచెం పట్టుకుని బ్యాలెన్స్ని ముందు తడబడతాడు. లేచినప్పుడు ఆ పట్టించామనుకోండి తడబడతాడు. అయితే బ్యాలెన్సు అతనే మళ్ళా అభ్యాసం చేసుకుంటాడు. గమనించడం కావాలండి, మీ పసిబిడ్డ ఉంటాడు కదా, మీరు గమనిస్తే ముందు తడబడతాడు, అయినా మెల్లమెల్లగా దాన్ని పట్టుకొని నిలబడేటువంటి యొక్క స్థిరత్వానికి వస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఒక అడుగు ముందుకేసి బండి తోలుతాడు. ఈ విధంగా అడుగులు వేసి అభ్యాసం అయిన తర్వాత ఏమవుతుంది? బండి పక్కన పడేస్తాడు, నడుస్తాడు. ఇంతే మన పరిస్థితి కూడా. కాబట్టి సాధనా సంబంధ విధానంలో ఒక ఉనికిని, ఒక స్థిరత్వాన్ని సాధించుకోవాలని చెప్పి అన్నట్లయితే మన ప్రయత్నం సాకారం నుంచే ఆరంభం చేసుకోవాలి. కాబట్టి అర్చావతారము అని మహాత్ములు మనకి అదే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి భగవంతుని ఆరాధించేటువంటి విధానంలో ఎవరెవరి యొక్క ఏ యథామాం ప్రపద్యంతే తాం తదా ఏవ భజామ్యహం. ఎవరెవరికి ఏ దేవత పట్ల అపేక్ష ఉంటుందో వారు ఆయా దేవతను ఆరాధన చేసుకోవచ్చు అన్నారు. అయితే నా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప కాదు అనే భావాలు అవసరం లేదు. ఎవరికుండే ఆరాధన వారికి ఉంటుంది. ఎందువల్లంటే సకల దేవతలు భగవంతునిలోని అంశాలే. మీకు ఈ మాటలు భగవద్గీత 10వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే దాంట్లో ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం శంకరశ్చాస్మి, మునీనాం అప్యహం వ్యాసః. దాంట్లో అందరూ నా యొక్క విభూతే, నా యొక్క అంశములే అంటారు. అందుచేత భగవంతుని ఆరాధించేటువంటి యొక్క విషయంలో ఆ విధంగా సేవిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే హిరణ్యకశిపుడేమిటి, ఇంత ద్వేషముతో పరమాత్మని నింద చేశాడు కదా, మళ్ళీ పైగా తాత్విక అంశాలు బోధిస్తూ ఉన్నాడు అన్న సందేహం మీకు వస్తుందేమనే భావంతో ఈ మాటలు నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నానన్నమాట. ఆయన పరమభక్తుడే శ్రీహరికి. శాపవశాత్ ఆ విధంగా తన యొక్క ఉనికిని కోల్పోయాడు. మరి ఆయన పుట్టిన తర్వాత ఆ ముని యొక్క శాపం అనుసరించి ఆయన నింద చేయాలి. ఆయన చెప్పింది ఏమిటి? నువ్వు శ్రీహరి మీద వైరముతో 3 జన్మలెత్తి వస్తావయ్యా అన్నారు. మరి పుట్టిన తర్వాత ఆయన ఏం చేయాలి? అక్కడి నుంచాక ఆ శాపం యొక్క కారణంగా నింద చేయాల్సింది. అయితే నింద చేశాడు అని చెప్పనంటే అది శాపం అంతరికి అట్లా మనం తీసుకోవాలి. కానీ ఆయన తక్కువ అనే అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆయన పరమభక్తుడు శ్రీహరికి. అందువల్ల పరమభక్తుడుగా ఉండి ప్రహ్లాదుడు కొనియాడతాడు, పరమ ద్వేషముగా ఉండి పరమాత్మని నింద చేస్తూ ఉంటాడు. నిందారూపకంగా స్తుతిస్తూ ఉన్నాడు, భక్తి రూపకంగా స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరు వేసినా పరమాత్మ వైపుకే తిరిగి ఉన్నారు. వాడు నాస్తికుడేం కాదు, ఉన్నాడు దేవుడు అని చెప్పిన ఇక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. నిన్న మనం చక్కగా సర్వజ్ఞుడీశుండు. అయితే హిరణ్యకశిపుని యొక్క బోధనా విధానంలో ఈశుండు, ఈశ శబ్దాన్ని వాడుతూ ఉంటాడు.
ప్రహ్లాదుడు తన బోధనా విధానంలో శ్రీహరి అనే పదాన్ని వాడుతూ ఉంటారు. రెండింటి యొక్క మూలకంగా మనకి మనందరికీ కూడా మహాత్ముల యొక్క ఉద్దేశం జ్ఞానాన్ని అందించాలి. ఇది వాళ్ళ యొక్క లక్ష్యం అదనమాట. నేరుగా సాక్షాత్ బోధ ఉపనిషత్తుల బోధ. మరి ఉపనిషత్తుల్లోకి పోగలిగే సామర్థ్యం ఉండకపోవచ్చు. దానికోసం ఏం చేశారని చెప్పానంటే ఈ కథాంశముల రూపకంగా మన జ్ఞానాన్ని మహాత్ములు అందిస్తూ ఉన్నారు. మీ ఇంట్లో పసిబిడ్డ ఉంటాడు, వాడు జ్వరం ఏదో వచ్చింది, బెల్ల వేసుకోరా అని చెప్పానంటే వాడు బెల్ల మింగడు, నోరెప్పడు. తల్లి ఏం చేస్తుంది, ఇదిగోరా బెల్లం మొక్క అంటుంది, చాక్లెట్ అని చెప్పి అంటుంది. ఆ చాక్లెట్ తినటానికై అపేక్షతో నోరు తెరుస్తాడు. తల్లి ఏం చేస్తుంది, నోట్లో చాక్లెట్ వేయదు, బెల్లం మొక్క వేయదు, ఆ బెల్ల పడేస్తుంది. వాడు మింగాల్సింది బెల్ల, కానీ వాడు బెల్లం అంటే తప్ప నోరు తెరవడు. కాబట్టి బెల్లం చూపించింది, నోట్లో బెల్ల పడేసింది. అట్లా మనం కూడా తాత్వికం అనేటువంటి విధానం రాగానే నిద్ర వచ్చేస్తుంది. అద్వైతాన్ని బోధించండి, నిద్ర వచ్చేస్తుంది. దాన్నే కొంచెం రంగరించి, బెల్లంలో రంగరించి గనక అందిస్తే మనకు కొంచెం వినటానికి ఏంటంటే కథాంశముగా ఉంటుంది. మధ్య మధ్యలో తాత్వికాంశం కూడా వస్తూ ఉంటుంది. సర్వజ్ఞుడీశుండు సర్వాత్ముడు అవ్యయుండు అమలుండు అచ్యుతుడు అనంతుడు ఆడ్యుడు ఆత్మరూపంబున నశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణసంగంబుల లింగ శరీరంబులిలదాల్సు కంపిత జలములో కదిలిడి క్రియదోచు పాదపంబుల భంగి బ్రాహ్మ్యమాన చక్షువుల దరిత్రి చలితయైకానంగబడిన భంగి సకల భావరహితుడు ఆత్మమయుడు కంపితాంతరంగంబున కదలినట్లు దోచు కదలకుండు. అద్భుతంగా ఉండేటువంటి యొక్క రచన మహాత్ములు నమస్కారం చేసుకోవాలి. వేదవ్యాసుల వారు ఆయన సంస్కృతంలో అందిస్తే మరి పోతనామాచ్యుడు చక్కగా తెలుగులో వాడు సంస్కృతము తెలుగు రెండు జోడించి మహానువాడు అందించాడు. అవ్వ ఈ విధంబున లక్షణవంతుండు గాని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున యోగ వియోగంబులనందు సంభవ వినాశ శోక వివేకావేక చింతాస్మరణంబులు వివిధంబులు ఈ అర్ధంబునకు పెద్దలు ప్రేతబంధు యమ సంవాదంబను ఇతిహాసంబు ఉదాహరింతురు వినుండు చెప్పేదా అని హిరణ్యకశిపుడు తన తల్లికి ఈ విషయంగా బోధిస్తూ ఉన్నాడు. అవ్వ అమ్మ ఈ విధంబున లక్షణవంతుండు గాని ఈశ్వరుడిని ఇట్లా అట్లా అని చెప్పేది అవకాశం లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆ భగవంతుడు మనస్సుకు కానీ వాక్కుకు కానీ అందేవాడు కాదు అని చెప్పి చాందోగ్యోపనిషత్తు బోధిస్తుంది. లక్షణవంతుండుగాడు, వాక్కుకి అందడు, మనసుకి అందడు. ఈ వాక్కులు కొంత లెక్క పోయి ఆగిపోతాయి, మనస్సు కూడా కొంత లెక్క పైనుంచి ఆగిపోతుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళు ఆ విధంగా చూపిస్తారే కానీ పూర్తిగా గురువులు కూడా తత్వాన్ని చేతికి అందించే అవకాశాలు లేవు. గురువులు ఎంతవరకు అంటే మనకు అవగాహన కలగజేస్తారు, అనుభూతినివ్వరు. శాస్త్రవాక్యాలు కూడా అవగాహన కలగజేస్తాయే కానీ అనుభూతిని మాత్రం ఇవ్వవు. బెల్లం ఎట్లా ఉంటుందాయా అన్నాం అనుకో, వాడేమంటాడు, తీయగా ఉంటుంది అంటాడు. తీపి ఎట్లా ఉంటుందంటే బెల్లం తీయగా ఉన్నది. బెల్లం ఎట్లా ఉంటుందరా అంటే చెప్తాడు, ఎర్రగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, పలకలగా ఉంటుంది, తిప్పితే పొడి పొడం ఏదో చెప్తాడు మొత్తానికి. అయితే తీపి ఎట్లా ఉంటుంది అని చెప్పి అడగండి. తీపిగానే ఉంటుంది. తీపి ఎట్లా ఉంటుందంటే నువ్వు చెప్పేవారు నాకు అనుభవం కాలేదురా అని చెప్పి అన్నట్టాడు వీడు. అనుభవం అవుతుందా? ఇవి ఎంతైనా చెప్పు, అనుభవం అయ్యే అవకాశాలు లేవు.
వాడు ఏం చేయాలంటే బెల్లం మొక్క పట్టుకొచ్చి నోరు తెరువు అని చెప్పి ఆ నోట్లో పడేస్తే ఇప్పుడు సప్పడించమని చెప్పానంటే సప్పడిస్తాడు కదా, ఎట్లా ఉందని చెప్పానంటే నువ్వు చెప్పావుగా తీపి అని చెప్పని తీపిగా ఉందంట. అట్లా ఆ తీపి ఎట్లా ఉంటుందని చెప్పానంటే కనుక ఎవరికి వారు తిని అనుభూతం చేసుకోవాలే కానీ ఒకళ్ళు చెప్పితే అర్థమయ్యేది కాదు. అట్లాగా లక్షణవంతుండు కానీ అందువల్ల భగవంతుడు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఒక భగవంతుడు ఉన్నాడట, ఆయన సచ్చిదానందమట, స్వప్రకాశమట, చేతనాత్మికమట, నామరూపరహితమట, అట అంటమే కానీ అనుభూతికి మాత్రం వచ్చే విషయం కాదు. అది ఎవరికి వారు సాధనతోనే దాన్ని పొందాలే కానీ శాస్త్రం ద్వారా గురువుల ద్వారా వచ్చేది. కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నాడు, అయ్యా విషయాన్ని బాగా విన్నావు, సాధన చేసుకో అన్నాడు. స్వరూప జ్ఞానాన్ని పరమాత్మ కూడా ఇవ్వలేడు, పరమాత్మ కూడా ఇవ్వడు. ఎందుకంటే నువ్వు దానికంటే భిన్నంగా ఉంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నీవై ఉన్నావుగా, ఎట్లా ఇస్తాడు? అందుచేత ఎవరికి వారే అనేమన్నాడు అర్జునుడు, చంచలం హి మనః కృష్ణ, అయ్యా నా మనస్సు చంచలమైపోతుంది, మరి ఆ విధంగా నేను లోపలికి పోలేకపోతున్నాను అన్నాడు. పరమాత్మ ఏమన్నాడు, అసంశయం మహాబాహో, సంశయం లేదయ్యా, మనస్సు పోయేది వాస్తవము అన్నాడు. ఆయన పరమాత్మ ఒప్పుకున్నాడు, మనస్సు పోయేది వాస్తవమే. మరి ఎట్లా అయితే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, అభ్యాసం చెయ్యి, అభ్యాసం కోసమిచ్చ, అభ్యాసం వల్లే ఏదైనా కానీ సాధింపబడుతుంది, వదలకుండగా ఆచరించాలి. నేను చేయలేకపోతూ ఉన్నానే అన్నాడు. శనై పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా శనై మెల్లమెల్లగా చేయి. ఓసారి చేయలేకపోతే ఎట్లా చేయాలి? మెల్లమెల్లగా వదిలిపెట్టమాక. వదిలిపెట్టావనుకో ఏమవుతుంది? మొత్తం పోయే. ఒక్కసారిగా చేయలేకపోతే కొంచెం చెయ్యి. ఈ పూట 10 నిమిషాలు, రేపు 15 నిమిషాలు, అట్లా 20 నిమిషాలు పెంచుకుంటూ పో. సాధన ఆ మార్గంలో ఉంటావు, అభ్యాసం అవుతుంది, గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. చూడండి, మీకు పాఠ్య గ్రంథాల్లో వస్తుంది కదా, కుందేలుకి తాబేలుకి పరుగు పందెం. చూశారు పుస్తకాల్లో మీరు చిన్నప్పుడు? కుందేలుకి తాబేలుకి పరుగు పందెం. తాబేలే అన్నది, నాతో పోటీకి వస్తావా అని చెప్పాను. తాబేలు కుందేలుతో పరుగు పందెంలో నాతో పోటీకి వస్తావా? నాతో పోటీ నువ్వు ఎక్కడ నడక, నా నడక ఎక్కడ, ఓడిపోతావా అని చెప్పన్నది. గెలుపు ఓటములు తర్వాత సంగతి, నాతో పోటీకి వస్తావా లేదా చెప్పని చెప్పాను. సరే పద, గీత గీసేయి, పలానా చోటకు పోవాలని చెప్పాను. 2 1 2 3 చెప్పి పరుగు ఆరంభం చేసింది. కుందేలు ఏం చేసింది? గబగబా పోయింది. తిరిగి చూస్తే యాడో తాబేలు మెల్లగా అది వస్తూ ఉంది. ఇది ఎప్పుడు కోస్తుందో అని చెప్పి ఉద్దేశంతో ఏం చేసింది? పడుకుంది, నిద్రపోయింది. ఈ తాబేలు ఏం చేసింది? మెల్లగా ఎక్కడ ఆగల, అడుగులో అడుగు వేసుకుంటూ చివరికి ఏమైంది? అది విజయం సాధించింది అన్నమాట. ఇది నిద్రపోయింది. ఇది అట్లా పరమాత్మ అంటాడు, శనై ఉపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా, మెల్లమెల్లగా అయినా అభ్యాసం చేయగలిగితే నువ్వు గమ్యస్థానం చేరే అవకాశం ఏర్పడుతుందని చెప్పని అంటాడు. కాబట్టి పరమాత్మ అయినా, శాస్త్రమైనా, గురువులైనా, మహాత్ములైనా, తత్వవేత్తలైనా, ఋషులైనా మనకు విషయ అవగాహన కలగజేయటం వరకే కానీ వాళ్ళ అనుభూతిని పొందింపజేసే విధానం ఉంటుంది. డాక్టర్ వద్దకు పోయావు, పొట్ట నొప్పి అని చెప్పి అన్నావు అనుకో, డాక్టర్ ఏమంటాడు? ఓ బిల్ల ఇస్తాడు, ఈ బిల్ల మింగవయా, పొట్ట నొప్పి పోతుందని చెప్పని అంటాడు. డాక్టర్ గారు, నాకు బిల్లలు మింగే అలవాటు ఒకటి లేదు, ఈ బిల్ల మీరే మింగేసి పొట్టనే పోగొట్టమని చెప్పానంటే, పేషెంట్లు బిల్లలన్నీ డాక్టరే మింగితే డాక్టర్ పరిస్థితి ఏమిటి? ఈ పూట పేషెంట్ల కంటే ముందుగానే డాక్టర్ పోతారు. కాబట్టి ఎవరి యొక్క వ్యాధికి వాళ్ళే ఔషధాన్ని సేవించాలి, ఎవరి యొక్క ఆకలికి వారే ఆహారాన్ని స్వీకరించాలి, ఎవరి యొక్క మోక్షానికి వారే తన ప్రయత్నాన్ని
కొనసాగించుకోవాలి. ఈ విధంబున లక్షణవంతుండుగాని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున యోగ వియోగంబులనందు సంభవ వినాశ శోక వివేక చింతా స్మరణంబులు వివిధంబులు ఈ అర్థంబునకు. కనుక ఆ భగవంతుడే జీవరూపముగా ఈ లోకములో మరి ఈ యొక్క గుణాలతో దేహాలతో సంబంధం పడి ఆ పరమాత్మయే ఆత్మరూపముగా జీవాత్మరూపముగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ విషయాల గురించి ప్రేత బంధు యమ సంవాదంబను ఇతిహాసంబు ఉదాహరించును వినుండు అని చెప్తూ సుశీనర దేశంబునందు సుయజ్ఞుండను రాజు గలడు. అతడు శత్రువుల చేత యుద్ధంబున విహతుండై. సుశీనర దేశం పరిపాలించేటువంటి సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజు శత్రువుల చేతిలో ఆయన చనిపోయాడు. కథాంశంగా వస్తుంది. దీంట్లో ముందు తాత్విక అంశాలు వస్తాయి. మళ్ళా చిరిగిన బహురత్న చిత్రవర్మముతోడ రాలిన భూషణ రాజితోడ భీకర బాణ నిర్భిన్న వక్షముతోడ తరచుగా రెడిశోణితంబుతోడ గీర్ణమై జారిన కేశబంధంబుతోడ రయరోష దంష్ట్రాధరంబుతోడ నిమిష విహీనంబైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజంబుతోడ దునిసి పడిన దీర్ఘ దోర్దండములతోడ జీవరహితుడగు సుశీనరేంద్రుడు చుట్టి బంధుజనులు సొరిది ఆనుండగా భయాక్రాంతలగుసు అతని కాంతలెల్లా. యుద్ధరంగంలో నిస్తేజుడై పడి ఉన్నటువంటి సుయజ్ఞుడు ఎట్లా ఉన్నాడు అనే మాటకి చిరిగిన బహురత్న చిత్రవర్మముతోడ శత్రువుల యొక్క ఆ బాణాలకి ఆ వర్మమంతా కూడా చెదిరిపోయిందట. రాలిన భూషణ రాజుతోడ తన మెడలో వేసుకున్నటువంటి యొక్క ఆభరణలన్నీ కూడా చెల్లాచెదరగా పడిపోయాయి. భీకర నిర్భిన్న వక్షముతోడ ఆ శత్రువుల చేత వేయబడ్డటువంటి ఆ బాణములన్నీ కూడా వక్షస్థలంలో గుచ్చుకుపోయి ఉన్నాయి. తరచు కారెడి శోణితంబుతోడ ఆ దేహం నుంచి రక్తం అట స్రవిస్తూ ఉందట. గీర్ణమై జారిన కేశబంధముతోడ రయరోష దంష్ట్రాధరంబుతోడ శత్రువులను జయిస్తాను అనేటువంటి భావనతో రోషముతో ఆ యొక్క పెదవులను కొరుకుతూ ఆ పండ్లతో ఉన్నటువంటి వాడుగా అట్లాగే ఉన్నాడట. నిమిష విహీనంబైన నేత్రయుగ్మముతోడ ఆ కండ్లు కూడా కొంచెం తెరిచి మూసినట్టు కండ్లుగా కలిగి ఉన్నాడు. తోడ భూరజోయుత ముఖాంబుజంబుతోడ యుద్ధరంగములో ఆ గుర్రాల యొక్క గిట్టల నుంచి యొక్క భూమి యొక్క రజం లెగుస్తుందో ఆ రజం అంతా కూడా ఆ దుమ్ముతో ముఖమంతా కప్పుకొని ఉందట. దునిసి పడిన దీర్ఘ దోర్దండములతోడ రెండు చేతుల్లో కూడా తెగిపడి ఉన్నాయి. జీవరహితుడగు సుశీనరేంద్రుడు చుట్టి బంధుజనులు సొరిది ఉండగా భయాక్రాంతలగుసు అతని కాంతలెల్లా. యుద్ధరంగంలో శత్రువుల చేత నిహితుడై పడి ఉన్నటువంటి ఆ రాజు యొక్క వార్త విన్నటువంటి వారై అతను భార్యలు ఆ కాంతలంతా కూడా దుఃఖాక్రాంతులై వచ్చి ఆ శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. స్రస్తాకంపిత కేశబంధములతో సంచిన్న హారాలితో హస్తాబ్జంబులు సాచి మోదికొనుచున్ హానాదయంసున్ బహుప్రస్తావోక్తులతోడ నేర్చిరి వగం ప్రాణేశు పాదాలపై హస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్. స్రస్తాకంపిత కేశబంధములతో సంచిన్న హారాలితో వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారనే మాటకి
వాళ్ళ గురించి ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు. శిరస్థా కంపిత కేశబంధములతో ఆ యొక్క జడలన్నీ కూడా ముడులు విడబడి ఉన్నాయి. సంచిన్న హారాలతో హారములన్నీ కూడా తెగిపోయి ఉన్నాయి వారికి. అంటే ఆ దుఃఖంతో ఆ బాధతో వాళ్ళు ఏడుస్తూ పరుగున వచ్చారు కాబట్టి ఆ పరుగున వచ్చినప్పుడు వారి యొక్క మెడలో ఉన్నటువంటి యొక్క ఆభరణాలు కూడా విచ్ఛిన్నం అయిపోయాయి. హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచుం హానాదయంసుం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళల్లో ఆ దుఃఖం అమితంగా ఉంటుంది. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళల్లో ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక్కసారిగా ఆక్రందించేవారు దుఃఖంతో వాళ్ళు వణికిపోతారు. హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచున్. గుండెల మీద చేతులతో బాగా బాదుకుంటూ పోయారా, చనిపోయారా అనే భావనతో ఏడుస్తూ ఉన్నారు. బహుప్రస్తావోక్తులతోడ నేర్చిరి వగం ప్రాణేషు పాదాలపై. అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుసున్. వాళ్ళు ఏడుస్తూ దుఃఖంతో ఉంటే వాళ్ళ ఆ చెమట పట్టితే ఆ చెమట నుంచి ఆ చెమట బిందువులు ఆ బొట్టు మీద కారితే ఆ బొట్టు నుంచి ముక్కు మీదకి వస్తే ముక్కు మీద నుంచి జారి పైన వర్ణన, కవితా వర్ణన ఎట్లాగుంటుందన్నమాట. అందువల్ల లోకంలో సాధారణంగా ఒక వ్యక్తి మరణిస్తే దుఃఖం పొందటం అనేటువంటిది మోహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. జనలోకేశ్వర నిన్ను బాసిన నిమేషంబులు మహాబ్దంబులైచను లోకాంతరగామివై మరలనిగి చందంబునన్నీవు ఓయిన మేమెట్లు చరింతుము. మొల్లము గదా ఈ లోక వృత్తంబుల ఏడనల జ్వాలల జొచ్చి వచ్చేదము నీ అంగ్రిద్వయం చూడగన్. నువ్వు పోయిన తర్వాత మేము కానీ మీ బంధువులు కానీ ఎవరూ కూడా నువ్వు లేకుండా జీవించే అవకాశాలు లేవు. కనుక నిన్ను చూడకుండా నిమిషకాలం కూడా మాకు మహాబ్దములుగా అయిపోయే విధానం ఉన్నది. అందుచేత అగ్నిలో మీతో పాటు మేము కూడా సహగమనం చేసి మీరు ఏ లోకాలకు పోయారో మేము కూడా అదే లోకాలకి వచ్చేస్తాము అని చెప్పని ఆ దుఃఖాక్రాంతంతో వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు అని ఇట్లు రాజభార్యలా రాజశవంబు దగ్గరి విలపింప బ్రొద్దు గుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణ బాలకుండై యముండు సనుదించి ప్రేత బంధువులంజూచి ఇట్లనియే. ఆ విధంగా వాళ్ళు ఆ శవం దగ్గర కూర్చుని దుఃఖితులై బాధపడుతూ ఉంటే వాళ్లకు హితవు చెప్పడానికి యమధర్మరాజే బాలుడి యొక్క రూపంగా ఆడకి వచ్చి వాళ్ళకి విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము శోద్యము దేహి పుట్టుచుందచ్చుచునుండ చూచెదరు సావకమానిడి వారి భంగి ఈ జచ్చిన వాని కేడ్చెదరు. సావకమానిడి వారి భంగి ఈ జచ్చిన వాని కేడ్చెదరు. చావున నొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టే నచ్చటికి నే గుట నైజము ప్రాణికోటికిన్. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ జచ్చుచున్ నుండుట జూచెదరు సావకమానెడు వారి భంగి. నారద భగవానుల వారు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాడు. బ్రహ్మ అడిగాడు, ఏమైనా ఆయన నవ్వుకుంటూ వస్తూ ఉన్నావు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పాడు, నేను భూలోకంలో ఒక వింత చూశాను. ఏమిటా వింత అని చెప్పనంటే చనిపోయినటువంటి యొక్క వాని చుట్టూ కూర్చుని సావబోయే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అందరూ పోయేది ఖాయం. లోకంలో దాన్ని తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు. నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎంత బైపాస్ సర్జరీలు చేసుకున్నా, అమెరికా పోయి రక్త మార్పిడులు చేసుకున్నా, గుండె మార్చుకున్నా, లంగ్స్ మార్చుకున్నా, ఏం మార్చుకున్నా ఏం మిగిలే అవకాశాలు ఏమి ఉండవు. దానికంటే కాస్త ఉన్న కాలంలోనూ భగవంతుని సేవిస్తే
అదన్నా మన దక్కుబాటు, అదన్నా కూడా జీవితంలో. ఏమి మనం ఒక వాస్తవాన్ని గుర్తించగలగాలి. ఈ పార్థివ దేహం ఇది పృథ్వీ సంబంధ దేహం, దీన్ని మట్టి దేహం, మట్టి కొండ అంట. మట్టి కొండ. మనిషిని బ్రహ్మయ్య మటితో చేసెనయ్య, ఆడించుచున్నాడు బొమ్మలాగా. ఎప్పుడో విన్న పాట. మనిషిని బ్రహ్మయ్య ఎట్లా చేశాడు? మట్టితో చేసెనయ్య. చాలామంది అంటూ ఉంటారు, ఈ మట్టి దేహం, గబ్బు దేహం రోజు కడగాలి, కడకపోతే వాసన ఇస్తుంది. అన్ని అవయవాల నుంచి మలం కారుతూ ఉంటుంది. ముక్కులు గడగాలి, నోరు గడగాలి, చెవులు గడగాలి, కళ్ళు గడగాలి, ఇంకా కడగల. ఏ బ్రహ్మదేవుడికి ఏమి వచ్చింది అసలు? మట్టితో కాకుండా బంగారంతో చేస్తే ఆయన సొమ్మేం పోయింది అసలు? మట్టితోనే చేయాలా? పైగా ఆ బ్రహ్మ హిరణ్య గర్భుడు, గర్భంలో ఆయన బంగారం కావాల్సినంత పెట్టుకుని లోన పెట్టుకున్నాడు. హిరణ్య గర్భుడు. బ్రహ్మాత్మభూసుర జ్యేష్ఠ పరమేష్టి పితామహ హిరణ్య గర్భో లోకేశ స్వయంభూ చతురానన అని మనకి అమరకోశం చెప్పుకొస్తారు. హిరణ్య గర్భ. ఏమయ్యా, మట్టితో చేయకపోతే బంగారం లేదా నీకు? కాబట్టి బంగారంతో చేస్తే అంత బాగా నిగనగలాడుతూ ఉండేది, చూస్తానికి బాగా ఉండేది, అందరికీ కూడా బాగా ఉండేది, ఇబ్బందులు లేకుండా ఉండేది అనే భావన వచ్చిందన్నమాట. వాడేం చేశాడంటే పోయి తపస్సులో కూర్చున్నాడు. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. అలాగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. నాయన ఏం కావాలో కోరుకోరా ఇస్తా అన్నాడు. స్వామి, ఏమిటి? మట్టి దేహం నిర్మాణం చేశాం, బంగారపు దేహాన్ని నిర్మాణం చేస్తే ఎంత బాగుండేది. ఇప్పటికైనా నా దేహాన్ని బంగారు దేహాన్ని చేసి, బంగారపు దేహాన్ని చేసి, ఆ దేహం అంత బంగారమే అన్నాడు. నాయన ఇబ్బందులు వస్తాయేమో ఆలోచించుకోమన్నాడు. నీకేం ఇబ్బంది ఏమన్నా? నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, చేసేస్తా కావాలంటే చేసి. తదాస్తు. దాంతో వాని దేహం 70 కేజీలు, 70 కేజీల బంగారం అయిపోయిందన్నమాట. వాడు ఆనందపడ్డాడు, పరవశించిపోయాడు. లోకంలో ఎవడికి లేదు, రాష్ట్రపతికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, ప్రైమ్ మినిస్టర్కి లేదు, ఎవరికి లేదు. అందరికి గబ్బు దేహాలే, అందరికి మట్టి దేహాలే, నాదొక్కడిదే బంగారపు దేహం అని చెప్పని ఆనందపడ్డాడు. వాడు నడుస్తూ వస్తూ ఉంటే గ్రామస్తులంతా కూడా వాడినే చూస్తూ ఉన్నారు. అబ్బా ఎంత బంగారం రా, బంగారం అని చెప్పేసి. తీరా ఇంటికి వస్తే ఇల్లాలు కూడా మురిసిపోయింది. మా ఆయన బంగారం అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడేమైంది? నేరుగా బంగారమే అయిపోయాడు. మా కొదవేముంది ఇంకా అని చెప్పని చక్కగా ఆనందించింది ఆ ఇల్లాలు కూడా. చక్కగా వచ్చాడు, మరి ఆహారం చక్కగా పెట్టింది, తిన్నాడు, పడుకున్నాడు. పొద్దున్నే చూస్తే చేయలేదు. ఏమైంది చెయ్యి అంటే నరుకెళ్ళింది అమ్మగారు. ఎప్పటి నుంచి అడుగుతూ ఉంది, ఒక ముక్కుబోగు చేయవయా, ఒక ఆభరణం చేయవయా, ఇంకో ఉంగరం చేయవయా అడుగుతుంటే ఇప్పుడు చేసేవాడు కాదు. ఇప్పుడేమో అంత బంగారమే కదా, ఓ చెయ్యి పోతే ఏమైంది? కాళ్ళు లేవా, ఇంక మిగతా అవయవాలు లేవా? నిద్రలో ఉండగా తెగ్గొట్టి తీసుకుపోయింది. ఆ పని ఆర్డర్ ఇచ్చింది, చేసేసింది అన్నమాట. ఏమైంది అని చెప్పిన చెయ్యి లేదు, ఆచార్యులకు ఇచ్చొచ్చాను, ఆభరణాలు చేస్తూ ఉన్నాడు. అయితే వడ్డాను ఒకటి చేసుకోవాలని చెప్పనే కోరిక కూడా ఉన్నది అని చెప్పి అనగానే వాడు భయం వేసిపోయేది. ఆ పని ఈ పూట చెయ్యిపోయింది, తలకాయపోతే ఇంకా పోయినా పోవచ్చు అని చెప్పేసి అని అక్కడి నుంచి వాడు ఏం చేశాడు, భయంతో పారిపోయాడు. పారిపోతే గ్రామస్తులంతా ఎమడబడ్డారు, ఎడగపోతామని చెప్పేసి అని. ఎట్లాగో తప్పించుకునేవాడు మహాపరుగుతో దూర ప్రాంతాలకు పోయాడు. ఏడకపోయినా ప్రమాదమే. ఆ విధంగా పోగా అరణ్యంలో దొంగలు పట్టుకుని బాది ఎంత దోసుకోవాలో అంత దోసుకుని వాడిని వదిలిపెట్టారు. ఆ పని తర్వాత పోయి ఆసుపత్రుల్లో పడ్డాడు. ఆసుపత్రుల్లో పడితే వాళ్ళు కూడా మామూలు కిడ్నీలో పోతామని మామూలు చర్మం
బంగారపై ఉంటే అలూరుకుంటారా? వాళ్ళు ఎన్ని కోసుకోవాలో, ఎంత వీలుంటే కోసుకోవాలో మొత్తం కోసేసి కొట్టించి పంపించారు ఆ పని. వీడి బాధలు పడలేక మళ్ళా తపస్సులో కూర్చున్నాడు. బ్రహ్మదేవుల్ని ప్రార్థన చేస్తే ఆయన వచ్చాడు. ఏమిరా తపస్సు చేసావు అంటే, స్వామి నాకు ఈ బంగారపు దేహం వద్దు, నాకు మట్టి దేహమే, మామూలు దేహం ఇవ్వండి, హాయిగా ఉంటా అని చెప్పేసి అని ప్రార్థన చేశాడు. మచ్చిగ వీరికెల్ల బహుమాత్రము దేహి పుట్టుచుందచ్చుచునుండ జూచెదరు చావకమానెడి వారి భంగి జచ్చిన వానికి ఏడ్చెదరు చావును నొల్లకడాగవచ్చునే. ఎవరు కూడా జీవితంలో చావు తప్పించుకుని పోయే అవకాశాలు లేవు. అయితే మానవుని యొక్క భ్రాంతి ఏమిటంటే, ఉన్నటువంటి యొక్క వాస్తవం తెలియకుండగా తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు. అనంతకాలముతో మనం సంబంధం పడి ఉన్నాము. ఈ అనంతకాలముతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. మనకు 2 దేహాలు ఉన్నాయి. ఒకటి పార్థివ దేహం, మరొకటి సూక్ష్మదేహం. ఫిజికల్ బాడీ, ఇన్నర బాడీ. లోన ఉన్న ఇంకో దేహం లోపల ఉన్నది, దాన్ని సూక్ష్మదేహం అన్నారు. సూక్ష్మదేహం అంటే ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం, గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూలదేహం. 2 చెప్పా దేహాలు మీకు. ఏం చెప్పాను? గోళకాత్మికమై ఉన్నటువంటిదేమో స్థూలదేహం, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటిదేమో సూక్ష్మదేహం. ఎట్లా అంటే శ్రోత్రేంద్రియము అంటాం కదా. శ్రోత్రము అంటే చెవి, ఇంద్రియము అంటే శబ్ద గ్రహణ శక్తి. అది లేకపోయిందనుకో చెవులు ఉంటాయి, వినబడతాయా? వాడిని ఏమంటాం? బదిరుడు అంటాం. అట్లనే నేత్రేంద్రియము అన్నాం. నేత్రము అంటే కన్ను, ఇంద్రియము అంటే దృశ్య గ్రహణ శక్తి. ఆ దృశ్య గ్రహణ శక్తి యొక్క ఇంద్రియమేమో సూక్ష్మదేహాశ్రయంలో ఉంటుంది. ఈ కన్ను మాంసపు సంబంధమైన కన్ను ఈ దేహం యొక్క ఆశ్రయంలో ఉంటుంది. కాబట్టి ఈ దేహము యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి ఈ కన్నుకి, సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క ఇంద్రియానికి ఈ రెండింటి సంబంధం ఏర్పడితేనే నీకు బయట ఉన్న విషయం తెలియబడుతుంది. ఏమి కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి దేహాలు. ఒకటి పార్థివ దేహం, ఇంకొకటి సూక్ష్మదేహము. అయితే నీతో శాశ్వత కాలం సంబంధం పడి ఉండేది సూక్ష్మదేహం. కేవలం స్వల్పకాలం మాత్రమే సంబంధం పడి ఉండేది ఈ స్థూలదేహం. ఎంతకాలం ఉంటుంది చెప్పండి స్థూలదేహం? కొమ్మరి కొండలు చేస్తూ ఉంటాడు. ఆ చేస్తూ ఉన్నప్పుడు చక్రం మీద కొన్ని పగిలిపోతాయి. తయారైన తర్వాత కూర్పు చేస్తూ ఉంటాడు కాల్చడానికి. ఆ కూర్పులో కొన్ని పగిలిపోతూ ఉంటాయి. కూర్పు అయిన తర్వాత మంట పెడతాడు. అగ్ని తప్తం అవుతూ ఉంటాయి. అగ్నిలో కొన్ని పతనమైపోతాయి. ఆ తర్వాత అమ్మకంలో కొన్ని పోతాయి, వాడకంలో కొన్ని పగిలిపోతాయి. అన్నీ పగిలిపోయేటువంటియే, కాలానుగుణ్యంగా పోయేటువంటియే. అట్లా ఈ శరీరాలు కూడా తల్లి గర్భంలో ఉండగా కొంతమందికి రాలిపోతాయి. పుట్టగానే కొంతమంది దేహాలు పసితనంలోనే రాలిపోతాయి. కొంతమంది దేహాలు బాల్యంలోనే పోతాయి. యవనంలో కొంతమంది పోతాయి. వృద్ధాప్యం దాకా కొంత రాలిపోయే దేహాలే. కనుక స్వల్పకాలం మాత్రమే ఉండేటువంటి యొక్క ఆ దేహంపై మనం ఎంత దృష్టి పెట్టామో చూడండి. స్వల్పకాలం, రెప్పపాడు కాలముగా పోయేటువంటి, నిన్ను వదిలిపెట్టి నిర్దాక్షిణ్యంగా పోయేటువంటి, ఎంతగా దానికి పెట్టినా సాంబార్ వేసి, పప్పు వేసి, వేసి, కారుబొంది పెట్టి, పౌడర్లు పోసి, ఎంత సేవలు చేసినప్పటికీ కూడా ఏదో పూట పోయేటువంటి యొక్క వస్తువు. ఆ పోయేటువంటి యొక్క ఆ దేహం మీద మనము చాలా మక్కువ పెంచుకొని దాన్ని పోషించుకోవటానికి లక్షలు కోట్లు అని చెప్పని ఆర్జనలు చేసి ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ సూక్ష్మ దేహాన్ని సంరక్షణ చేసే విషయంలో పూర్తిగా విస్మరించాం. మనం కొంచెం గమనించినట్లయితే
ఈ అనంతకాలముతో సంబంధం పడి మనతో పాటు పయనించేటువంటి సూక్ష్మదేహాన్నేమో అజ్ఞానంలో పడవేసి తామసిక కర్మలు చేసి రజోగుణ కర్మలు చేసి పాప సముదాయం అంతా సంపాదించి ఆ యొక్క సూక్ష్మదేహము అధఃపాతాళం వరిగిపోయే విధానంగా, భవబంధాల్లో పడిపోయే విధానంగా, దుఃఖభూషటువంటి మార్గాల్లో పోయే విధానంగా ఆ సూక్ష్మదేహాన్నేమో మనం హీనకర్మలు చేసి దుష్టకర్మలు చేసి సూక్ష్మదేహాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. స్థూలదేహం వరకు మాత్రమే జాగ్రత్తలు వహించి దాని యొక్క భద్రతను మనం వహించి వ్యవహరిస్తూ ఉన్నాం. ఏమన్న విషయం అర్థమైందా? ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచిస్తే, ఇది ఉపన్యాసం విన్నాం మర్చిపోయాం, అది పక్కన పెట్టేసేయండి. ఈ ఒక్క పాయింట్ కానీ చూసినట్లయితే పార్థివ దేహమై రేపో మాపో పోయే దాని విషయంలో జాగ్రత్తలు ఎంత బాగా తీసుకున్నాము. దీన్ని కాపాడుకోవడానికి, దీన్నేదో ఉన్నత స్థాయిల్లో తీసుకుపోయి పెట్టడానికి దానికి అవసరం మీరి కూడా మనం ఆర్జన చేసే విధానాలలో ఎన్నో 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 కర్మలను ఆచరించి, తామసిక సంబంధం కర్మలు ఆచరించి ఆ కర్మంతానేమో సూక్ష్మదేహానికి అంటగడుతూ ఉన్నాం. ఈ స్థూల దేహాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇదే మనకు శాశ్వతము, ఇదే మనము, ఇదే నేను అనేటువంటి ఒకనొక భ్రాంతిని మనలో పెంచుకుని సూక్ష్మదేహాన్ని అనంతకాలముతో పయనించేటువంటి రేపు రాబోయే జన్మలకు కారణమై ఉన్న వస్తువు సూక్ష్మదేహం. రేపు రాబోయే దేహం ఒకటి ఉన్నది, ఇప్పుడు మోక్షం మనం పోవటంలా. రేపు రాబోయే దేహం ఉన్నది, ఆ తర్వాత ఇంకో దేహం ఉన్నది, ఇంకో దేహం అనంత దేహాలు ధరించుకుంటూ పోయే విధానాలకి మనం ఏ యొక్క సూక్ష్మదేహాన్ని పుణ్యయుక్తముగా, జ్ఞానయుక్తముగా, సాత్వికయుక్తముగా, సంస్కారవంతముగా సూక్ష్మదేహాన్ని పుణ్యధనముతో దాన్ని పెంపొందింపజేసినట్లయితే అది మనకు రాబోయేటువంటి కాలంలో ఉత్తమమైనటువంటి యొక్క మార్గంగా మనం పయనిస్తాం. ఉత్తమమైనటువంటి యొక్క దేహాలని మళ్ళీ పొందే అవకాశం ఏర్పడుతుంది. ఉత్తమ జీవితాలు జీవించే అవకాశం ఏర్పడుతుంది. మహనీయ మార్గాల్లో పోయే అవకాశం ఏర్పడుతుంది. దేని కారణంగా? మనం సూక్ష్మదేహాన్ని సంరక్షణ చేయగలిగితే. కానీ మనకున్నటువంటి యొక్క మనం పెట్టుకున్నటువంటి యొక్క బాధ్యత ఉన్నదే కేవలం స్థూలదేహం యొక్క పరిధి వరకే దృష్టిని సారించి సూక్ష్మదేహాన్ని ఎంత పతన మార్గాల్లో తీసుకుపోవాలో, ఎంత దుష్టకర్మలు దాని మీద పడవేయాలో పడేసేసి మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని మనమే చేతులారా చేసుకుంటూ ఉన్నాం. మచ్చిక వీరిగల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచుం జచ్చుసనుండ జూచెదరు జావక మానెడు వారి భంగి పరగదేహము మేడి పండు లోన తరచుగా పురుగులు తొలచెడి పండు తెరచాటు మాంసపు దిండు దీని తిరగెల్ల చక్కగా తెలిచితే పండు జీవా నీవు నినుగానలేవా భావించు చూచితే బ్రహ్మమే కావా జీవా నీవు నినుగానలేవా జీవా నీవు నినుగానలేవా ముసుగొని 9 తొట్లు ఈ తనువు కారణమని తగ నమ్మెదెట్లు ముసుగొని 9 తొట్లు ఈ తనువు కారణమని తగ నమ్మెదెట్లు కనుగొని దీనిలో గుట్టు చాలా పనిభూని వినబోతి బహు సిగ్గుపాట్లు జీవా నీవు నినుగానలేవా భావించి చూచితే బ్రహ్మమే కావా జీవా పలు రోగములకిది బాట దీని వలపు సొలుపులెల్ల వడగండ్ల మూట పలు రోగములకిది బాట దీని వలపు సొలుపులెల్ల వడగండ్ల మూట నీవు నిలిచితే తెలిసేవు బాట నీవు నిలిచితే తెలిసేవు బాట ఈ సద్గురు దేవుని రహస్యపు మాట జీవా నీవు నినుగానలేవా
భావించి చూచితే బ్రహ్మమే కావా జీవా. పరగదేహము మేడి పండు, లోన తరచుగా పురుగులు తొలచెడి పండు. పరగదేహము మేడి పండు, పైకి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, లోగుట్టు గందరగోళం. పరగదేహము మేడి పండు, సకల భోగములింక చాలు, సకల భోగములింక చాలు. శ్రీహరి నమ్మి గొలుచుటే జన్మకు మేలు. జీవా నీవు నినుగానలేవా, జీవా నీవు నినుగానలేవా అన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచుంజచ్చుచునుండ జూచెదరు చావక మానిడి వారి భంగి. జీవితంలో మనకేమి రావాలని చెప్పనంటే, యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని బాగా చదవండి మీరు. దాని చాలా అంశాలు వశిష్ఠ మహర్షి రామునికి బోధిస్తాడు. 2 శ్లోకాలలో మానవులకు పనికొచ్చేటువంటి ఒక అంశాలను బోధిస్తాడు. వాటిని శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని తుర్యగా అంటాడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో రామునికి బోధిస్తూ. వీటిని జ్ఞాన భూమికలు అంటారు. వీటిని ఏమంటారు? జ్ఞాన భూమికలు. అజ్ఞాన భూమికలు కూడా ఉన్నాయి. 7 కూడా జ్ఞాన భూమికలు. మన దేహము అనిత్యమై అశాశ్వతమై ఉన్నటువంటి విధానాన్ని గమనించి మనం మన జీవితంలో శుభేచ్ఛను పొందాలన్నారు. శుభేచ్ఛ అంటే మంచి ఆలోచన, భగవన్ మార్గంలో పయనించేటువంటి విధానంగా మనం మన యొక్క సంస్కారాన్ని పెంపొందింపజేసుకోవాలి. మన సంస్కారమే మన యొక్క సంపద. నేను చెప్పుకున్నాం మనం, నా సంపద నా సంపద అని చెప్పి అంటూ ఉంటాం. స్థూల దేహానికి సంబంధించి ఉన్నదంతా కూడా నీ సంపద కాదు. స్థూల దేహానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క సంపద అంతా కూడా పేర్లు మారిపోతూ ఉంటాయి. ఈ పూట ఈ స్థూల దేహానికి పేరు ఉంటుంది, రేపు ఇంకో స్థూల దేహానికి మారిపోతుంది. కానీ సూక్ష్మ దేహానికి మాత్రమే ఉన్నటువంటి సంపద జీవితంలో శాశ్వతంగా ఉండేటువంటి సంపద అది. అందుచేత సూక్ష్మ దేహము యొక్క సంపద సంపాదించుకోవాలంటే జీవితంలో ఏమి రావాలని? శుభేచ్ఛ కలగాలి. దాని శుభేచ్ఛ అంటారు. గురువు పట్ల భక్తి భావన, శాస్త్రం పట్ల విశ్వాసము, భగవంతుని పట్ల భక్తి, నమ్మకము, విశ్వాసం ఇవన్నీ కూడా ముందు. అవన్నీ మన జీవితానికి ఉద్ధరణ చేసేటువంటి దేవతలు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది గీత. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. కాబట్టి శ్రద్ధ దేవత, నమ్మకము దేవత, విశ్వాసము దేవత. మనం ఉపాసించాల్సింది ఈ దేవతల్ని. శ్రద్ధ అన్న నమ్మకం అనే దేవతల్ని కాపాడుకున్నాము అంటే అవి మనల్ని కాపాడుతాయి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షిత. మీకు తిరుమల కొండకు పోతూ ఉంటే బోర్డు ఉంటుంది అక్కడ, వృక్షో రక్షతి రక్షిత. వృక్షాన్ని నువ్వు కాపాడితే ఆ వృక్షం నిన్ను కాపాడుతుంది. అట్లాగా మనలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఏవి? శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము, గురువు పట్ల పూజ్యభావము, శాస్త్రం పట్ల అస్తిత్వ భావము, ఇవన్నీ కూడా మనలో ఆ గుణాలను మనం బాగా కాపాడుకున్నట్లయితే ఆ గుణాలు మనల్ని కాపాడుతాయి. దాన్ని శుభేచ్ఛ అన్నారు. ఈ శుభేచ్ఛ ఉన్నదా అంటే విచారణ ఏర్పడుతుంది. గురువుల వద్దకు పోతాం, వాళ్ళ దగ్గర కూర్చుంటాం, తత్వశాస్త్రం అంతా వింటాం, గొప్ప జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ముందు శుభేచ్ఛ రావాలయ్యా, అస్తిత్వ భావం రావాలి, ఆస్తిక భావం రావాలి, నమ్మకం రావాలి, విశ్వాసం రావాలి, భక్తి రావాలి. ఆ గుణాలు ముఖ్యంగా మనం కాపాడుకున్నట్లయితే, వాటిని మనం చేర్చుకున్నట్లయితే మన జీవితం అనేటువంటిది బంగారు బాటలో పయనిస్తుంది. విశ్వాసం పోయిందా, నమ్మకం పోయిందా అంటే
నీకేమి మిగిలే అవకాశాలు ఏమి లేవు. ఒక నమ్మకం పోయిందా, విశ్వాసం పోయిందా. మాకు విశ్వాసం అంటే అంత నమ్మకాలు లేవండి, మా ప్రత్యక్షంగా తెలియబడితేనే మేము నమ్ముతామని చెప్పిన లోకంలో కొంతమంది ఉన్నారు. ఆస్తికులు నాస్తికులంతా కూడా మేము ఈ యొక్క నమ్మకాల మీద ఆధారపడము, మాదంతా కూడా ప్రజెంట్ ప్రత్యక్షమై తెలియబడితేనే మేము దానిని స్వీకరిస్తాము. మనకు మొత్తం ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, మొత్తం 6 ఉంటాయి వేదాంత శాస్త్రాల్లో. కానీ అవిశ్వాసముతో ఉన్నటువంటి వారు, నమ్మకం లేకుండా ఉన్నటువంటి వారికి ఏమిటయ్యా అంటే ప్రత్యక్ష ప్రమాణమే. మా ఇంద్రియాలకు తెలియబడితేనే మేము దాన్ని స్వీకరిస్తామే కానీ మేము విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉండము అంటారు వాళ్ళు. వాస్తవికంగా చూస్తే మనం ఈ నమ్మకం మీదే, విశ్వాసం మీదే ముప్పాతిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. నమ్మకం లేకపోతే అడుగు ముందుకు వేయలేవు. ఇప్పుడు మీ ఊరు నుంచి హైటెక్ సర్వీస్ పోతూ ఉంటుంది, నైట్ సర్వీస్ పోతున్నావు హైదరాబాద్కి. చక్కగా టికెట్ బుక్ చేసుకున్నావు, భోజనం చేసుకున్నావు, పోయి సీట్లో కూర్చున్నావు, పడుకున్నావు అన్నమాట. అందరూ చూస్తే ఆ బస్సులో అందరూ కూడా నిద్రపోతారు. ఏమి నమ్మకం వాళ్ళకి? మేమంతా నిద్రపోయినా డ్రైవర్ మాత్రం నిద్రపోడు. నమ్మకం ఉండబట్టేక. నీకు ఆ నమ్మకం లేకపోతే నిద్రపోతావా? అసలు నైట్ టికెట్ బుక్ చేసుకుంటావా? నమ్మాలంటే డ్రైవర్ బాగా తోలుతాడు, వాడు నిద్రపోడు ఉన్నప్పుడే, నీకు నమ్మకం ఉన్నప్పుడే చక్కగా నిద్రపోతావు, లేకపోతే ప్రయాణం చేయి. ఇప్పుడు చూడండి, డాక్టర్ వద్దకు పోయావు కదా, డాక్టర్ ఏం చేశాడు? ఎక్స్రే చేశాడు, చెప్పాడు, అయ్యా నీ యొక్క పొట్టలో వ్రణం ఒకటి ఉన్నది, ఆ వ్రణం ఆపరేషన్ చేసి మొత్తం పుండు తీసేయాలి, లేకపోతే చనిపోతావు అని చెప్పాను. ఇప్పుడు చూశాడు ఏమన్నా రణం లోపల ఉన్న సంగతి. డాక్టర్ చెప్పాడు 1,00,000 అవుతుంది. ఏమి నీ పొట్టలో కత్తి ఇట్లా గుచ్చుతాం, పరపరా కోస్తాం, ఆ పుండంతా తీసేస్తాం, మళ్ళా కొడతాం, నీ నమ్మకం ఉందా అని చెప్పి అడిగారు డాక్టర్ గారు. ఏమంటారు అప్పుడు వీళ్ళు? నమ్మకం ఉందండి, 1,00,000 అని చెప్పి అన్నావు కదా, 2 లక్షలు ఇస్తా కొయ్యి. పొట్టలో కత్తి గుచ్చటము, పరపరా కొయ్యటం అన్న విషయం తెలిసి కూడా నిర్భయంగా పోయి బెడ్ మీద పడుకుంటాడు. కత్తులతో పొడిచినా, పరపరా కోసినా డాక్టర్ కాపాడతాడు. నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది కాబట్టి 1,00,000 రూపాయలు అప్పచెప్పి పొట్ట కోయించుకుంటూ ఉన్నారు. నమ్మకం, జీవితం నమ్మకం అనేటువంటి అంశం లేకపోతే అడుగు ముందుకు నువ్వు వేయలేవు. సిటీలో చూడండి, హైదరాబాదులో అమ్మగారికి ఉద్యోగమే, అయ్యగారికి ఉద్యోగమే. పొద్దున్న లేచారా అని చెప్పనంటే ఈయన ఆ వైపుకు పోతాడు, ఈమె ఈ వైపుకు పోతుంది. ఇద్దరు చేయకపోతే ఇల్లు గడవదు. అయితే సంటోడు, బొడ్డోడు, వాడి పరిస్థితి ఏమిటి? ఏమి ఇటు పోయింది, ఈయన ఇటు పోయాడు, మరి ఈడు పరిస్థితి ఏమిటి? ఇంట్లో కూడా ఉన్నాడు బొడ్డోడు, కొత్తగా పుట్టాడు, కొత్తగా వచ్చాడు. అంటే అప్పుడేం చేశారంటే ఒక అమ్మగారిని తీసుకొచ్చి, అమ్మ ఇదిగో తాళం చేయి ఇచ్చేస్తున్నాం, ఇల్లు బాగా చూసుకో, బిడ్డను బాగా చూసుకో అని చెప్పని ఇద్దరు చెరో వైపుకి వెళ్ళిపోతారు. నిజంగా ఆమె కనుక దొంగ బుద్ధి ఉంటే, దోసుకుపోయే బుద్ధి ఉంటే ఎంత అవకాశం చెప్పండి? దొంగలు అవి వస్తే కన్నాలు వేయాలి, నానా అవస్థలు పడాలి. ఇది అట్లా కాదే, తాళం చేయి చేతిలో ఉన్నది. చక్కగా భోంచేసుకుని కూడా ఎనపీడి తాళం తీసుకుని మొత్తం మూట కట్టుకుని సావకాశంగా పోవచ్చు, తిన్నాక కాసి పడుకులేసి కూడా పోవచ్చు. అయినా వీళ్ళకి నమ్మకం, ఈమె అలాంటిది కాదు. నమ్మకం ఉందా లేదా? నమ్మకం లేనిది ఎక్కడయ్యా? కాబట్టి లోకంలో అన్ని విషయాలు నమ్ముతావు, ఎక్కడ నమ్మో? దేవుడు లేడు, దేవుడు భగవంతుడు లేడు అంటాడు. అరే భగవంతుడు లేడని చెప్పి అంటూ ఉన్నావు కదా, నువ్వు నుంచుంది ఎక్కడ? భూమి మీద. ఈ భూమి ఎవరు పెట్టారు? ఈ భూమి ఎవరు పెట్టారు?
తాగే నీరు ఎవరిచ్చారు, అగ్ని ఎవరిచ్చారు, వాయువు ఎవరిచ్చారు, ఆకాశం ఎవరు పెట్టారు, సూర్యప్రకాశం పెట్టింది ఎవడు, చంద్రప్రకాశం పెట్టింది ఎవడు, పొద్దున్న లెగవగా నీకు పాలు పండ్లు అన్ని కూరగాయలు అన్నీ కూడా పెడుతుంది ఎవరిది. ఇన్ని తింటాడు, పైగా ఏమంటాడు, ఆయన లేడండి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ఆయన ఉండబట్టే మొత్తం వస్తా ఉన్నాయి. మీ ఇంట్లో ఈ గవర్నమెంట్ వాళ్ళది మీటర్ ఉంటుంది, కరెంటు మీటర్ మీ ఇంట్లో ఉంటుందిగా. మీరు కరెంటు వాడుకుంటారు, ఫ్యానుల రూపకంగా, బల్బుల రూపకంగా, టీవీకి, ఫ్రిడ్జ్కి, వేరే కూలర్కి, వాషింగ్ మిషన్కి. కరెంట్ లేకపోతే ఏం తిరగవు, ఏం పని చేయి. కనుక ఇన్ని తిరగాలంటే కరెంటు ఉండాలి. ఇన్ని తిరిగాయనుకో మీటర్లో చక్రం తిరుగుతుందన్నమాట. నెల కాగానే మీ ఇంటికి ఇంత బిల్లు వస్తుంది చేతికి. పోయి కట్టారా, ఇంట్లో కరెంటు ఉంటుంది. కట్టకపోయారంటే మొత్తం బంద్ ఇంట్లో అన్నీ కూడా. నెల కాగానే గవర్నమెంట్ వారికి టెన్షన్గా పోయి బిల్లు కట్టి వస్తూ ఉన్నామే. మరి ఈ విశ్వంలో పరమాత్మ యొక్క సొత్తగు భూమి వాడుకుంటూ ఉన్నావు, జలం వాడుకుంటూ ఉన్నావు, అగ్ని వాడుకుంటూ ఉన్నావు, వాయువు వాడుకుంటూ ఉన్నావు, ఆకాశం వాడుకుంటూ ఉన్నావు, సూర్యప్రకాశాన్ని వాడుకుంటూ ఉన్నావు, చంద్రప్రకాశం వాడుకుంటూ ఉన్నావు, పరమాత్మ ఇచ్చేటువంటి పండ్లు తింటూ ఉన్నావు, పాలు తింటూ ఉన్నావు, పప్పు తింటూ ఉన్నావు, అన్నీ తింటా ఉన్నావు కదా. ఏం కడుతున్నావు బిల్లు ఆయనకి అసలు నువ్వు? ఏం బిల్లు ఏం కడుతున్నావు? ఇన్ని తినేమంటాడంటే ఆయన లేడయ్యా అంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అయ్యా పరమాత్మనదే నీ లోపలే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, పరమాత్మ సకల అవయవములు తల్లి గర్భాలు నిర్మాణం చేసి ఆ తర్వాత నిన్ను కాపాడటానికి, కండ్రెప్ప కంటే ఎక్కువ కాపాడటానికి నీ లోపలే హృదయం లోపల తిష్ట వేసుకుని ఉండి నిరంతరంగా భగవంతుడు లోన కూర్చొని నీ యొక్క శ్వాసను ఆయన ఆడిస్తూ ఉన్నాడు. ఈ శ్వాస, ఈ హంస ఎవరి చేతిలో ఉంది చెప్పండి? పరమాత్మ ఆడిస్తూ ఉన్నాడు. నువ్వు నిద్రపోతావేమో అలసిపోయి, ఆయన నిద్రపోయేవాడు కాదు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని ఎంతో శ్రావ్యంగా మోహన్ రాగంలో, శ్రీరాగాల్లో అమ్మగారులు పాడి పాడి ఉయ్యాలూపి నిద్రపోయేది ఎవరో వాళ్ళే. వీళ్ళ యొక్క జోల పాటలకు ఆయన నిద్రపోయాడా అంటే మన పొద్దున్న లెగుస్తామా? మనం లెగిసే అవకాశాలు లేవు. కనుక లోపల పరమాత్మ జాగ్రత్తగా ఉండి, నువ్వు మెలకువతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, ఎరుకతో ఉన్నా, మరుపుతో ఉన్నా, లోపల ఆయన ఉండి మన దేహంలో ఉండి ఆ శ్వాసను ఆడిస్తూ సకల జీవుల్ని కూడా బతికిస్తూ ఉన్నాడు. ప్రాణమునకు ప్రాణపతి ఆయన, జీవితాన్ని ఇచ్చినవాడు, జీవనాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు ఉన్నాడు. మనకు ఆ విశ్వాసం పూర్ణంగా ఉండాలి. ఉంటే కానరాడే. అయ్యా లోకంలో నేత్రేంద్రియానికి విషయంగా గోచరించేటువంటివి కొన్నే, అన్నీ గోచరించవు. ఇప్పుడు శబ్దం ఉందా లేదా? ఏమంటారు? శబ్దం ఉన్నది, చూసావా? దాని రూపం లేదు. రసం ఉందా లేదా? ఉన్నది, చూసావా? ఆ జిహ్వక విషయం అంతే, కంటికి విషయం కాదు. తీపి పులుపు అంటావు, కంటికి విషయం కాదు. నీ మనస్సు ఉన్నదా? ఉన్నది, చూసావా? బుద్ధి ఉన్నదా? ఉన్నది, చూసావా? గాలి ఉన్నదా? ఉన్నది, చూసావా? అనుభవానికి వస్తున్నాయి, అంతవరకే. నేత్రానికి గోచరించేవి కావు. ఎట్లయితే రూపరహితముగా ఉన్నటువంటివి అవి ఇంద్రియాలకు గోచరించేవిగా ఉన్నాయో, అట్లా పరమాత్మ విషయం కూడా జ్ఞానానికి గోచరించేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి శుభేచ్ఛ అన్నారు, విచారణ. అట్లాంటి పరమాత్మ యొక్క విషయం మనకి అవగాహన కావాలని చెప్పినట్లయితే విచారణ చేయవయ్యా. మహాత్ముల శాస్త్రం ఉన్నది. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని, తుర్యక, ఇవన్నీ కూడా తాత్విక సంబంధమైనటువంటి యొక్క అంశాలు. అవన్నీ మనం గురువుల ద్వారా చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
మచ్చిక వీరికల్ల బహుమాత్రము సోద్యము దేహి పుట్టుచుందచ్చుచనుండ చూచెదరు చావకమానిడి వారి భంగి దక్షిణ వాని కీర్చెదరు చావకమానిడి వారి భంగి చచ్చిన వాని కీర్చెదరు చావున నొల్లకడాగవచ్చునే ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి రావటం పోవటం అనేటువంటి విధానం లోకంలో అనిశ్చితముగా ఉందన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితంలో ఇట్లాగే ఉంటే పోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సావటం అని చెప్పేసి. మరణం అంటే ఏ ప్రాణి ఇష్టపడదు, ఏ ప్రాణి కూడా మరణం అంటే ఇష్టపడదు. ఒక పిల్లి వచ్చి ఎలుక దగ్గరికి పోతూ ఉంటే పిల్లి గారు ఆకలిగా ఉన్నావా రా తిను అని చెప్పి అంటుందా? ఏం చేస్తుంది? అది ప్రాణం కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తుంది. ఒక సింహం లేడీ వద్దకు వచ్చి ఆకలి అని చెప్పనంటే ఆకలి కలిగి ఉన్నావా సింహం గారు రా తినని చెప్పి అంటుందా? ఏం చేస్తుంది? తన ప్రాణం కాపాడుకోవటానికి పరుగులు తీస్తూ ఉంది. అట్లాగా లోకంలో ప్రతి ప్రాణికి కూడా బ్రతుకు ఇచ్చ ఉంటుంది. మీకు భాగవతంలో పద్యం వస్తుంది. యయాతి మహారాజు చెప్తాడు, ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనువు ముదిశన్ ముదియకివి రెండు చిక్కెను బ్రతికిడి తీపియు విషయ పక్ష స్పృహయం. యయాతి మహారాజు మనం ఒక యవనాన్నే భోగించాం జీవితంలో, ఆయన 2 యవనాలు భోగించాడు, డబల్ యవనాలు. ఏదో తప్పు పని చేశాడు, మామగారి కోపం వచ్చింది, వృద్ధోభవ అన్నాడు యయాతి మహారాజు. శుక్రాచార్యుల వారు వృద్ధుడైపోయాడు. వాళ్ళ ప్రాధేయపడ్డాడు, అయ్యా నీ కోపం వచ్చింది, శపించావు, బాగానే ఉన్నది, మరి మీ కుమార్తెను చూసైనా మన్నించండి. ఎందువల్ల దేవయ్య అని శుక్రాచార్యుని కూతురు అన్నమాట, ఆయన భార్య. మీ కూతురు యవనంలో ఉన్నది, నేను వృద్ధాప్యం అయిపోయా, మీ కూతురికే ఇబ్బంది ఏదో చెప్పుకున్నాడు. ఇనలా, నా శాపమే అన్నాడు. పరిపరి విధాయకాలుగా ప్రాధేయపడితే ప్రార్థన చేస్తే ఆయన మెత్తబడి, అయ్యా ఓ పని చేయి, ఎవరైనా యవనం ఇస్తానంటే వాళ్ళకి తీసుకురా, నీ వృద్ధాప్యం వాళ్ళకిచ్చి వాళ్ళ యవనం నీకు ఇప్పిస్తా. వృద్ధాప్యం ఇస్తాము, మీ యవనం ఇవ్వమని చెప్పానంటే ఎవరు లోకంలో ఇచ్చేది? సాటింపు వేయించాడు. రాజుగారికి యవనం కావాలి, ఎవరైనా యువకులు ముందుకు వచ్చేట్లయితే వాళ్ళకి తన వృద్ధాప్యం ఇస్తాడు, యవనం ఆయన తీసుకుంటాడు, రావాల్సింది అని సాటింపు వేయిస్తే ఒక్కడు రాల. ఎవరికి కావాలి వృద్ధాప్యం చెప్పండి? పళ్ళు పోయిన, కళ్ళు పోయిన, ఊరు పోయిన. మళ్ళీ ఏం చేశాడంటే సాటింపు వేయించాడు, యవనాన్ని ఇచ్చిన వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది అని చెప్పని. అప్పుడు కూడా ఎవరు రాల. అర్ధరాజ్యాన్ని ఇస్తావు, వృద్ధాప్యం ఇస్తావు, ఏం చేసుకునేది? జ్యోతిష్కుడికి అమ్మాయి చేయి చూపించాడు, మా అమ్మాయి చేయి చూడవయ్యా అన్నాడు. చేయి చూసి ఏమన్నాడంటే, అయ్యా బ్రహ్మాండంగా ఉంది ధనరేఖ అన్నాడు. ఆ మూల నుంచి ఈ మూల దగ్గర ధనరేఖ బ్రహ్మాండంగా ఉంది, ఇంకే అని చెప్పి అన్నాడు. ధనరేఖ బాగానే ఉంది, ఆయువు రేఖ అని చెప్పి అడిగాడు. ఆయువు రేఖ లేదయ్యా అన్నాడు. ధనరేఖ అయితే మూల దాకా ఉంది, ఆయువు రేఖ లేదు. ఎందుకు చెప్పండి? ధనం బాగా ఉండి ఆయువు లేకపోతే. అట్లాగా అర్ధరాజ్యాన్ని ఇస్తావు, వృద్ధాప్యం ఇస్తావు, ఏం చేసుకోను? ఎవరు రాల. అప్పుడు యయాతి మహారాజు తన కుమారుణ్ణి పిలిచి, నాయన కుమారుడు నలుగురు మొత్తం, యదువు, పురూరు, లాస్ట్ వాడు పిలిచి, అయ్యా నాకు ఇంకా విషయముల మీద అపేక్ష ఉన్నది, కాబట్టి నా యొక్క వృద్ధాప్యాన్ని మీరు స్వీకరించి మీ యవనాన్ని నాకు ఇవ్వవలసింది అని చెప్పి అడిగితే పెద్ద కుమారుడు యదువు ఒప్పుకోవాలి, ఇవ్వనని చెప్పిన అన్నాడు. కాంతాహేయము దుర్వికారము దురాఖండూతి మిశ్రంబు అన్నాడు యదువు. కాంతాహేయము, ఏకాంత ఒప్పుకోదు వృద్ధాప్యం పొందితే. కాంతాహేయము దుర్వికారము దురాఖండూతి, ఖండూతి అంటే దురద, దేహం దురద వస్తుంది, గోక్కోవాలి, ఎవడు కాలేదు ఆ వృద్ధాప్యం అని చెప్పి అన్నాడు. అనగానే తండ్రి శపించాడు, నువ్వు నా మాట ధిక్కరించావు కాబట్టి నీకు రాజ్యాధికారం లేకుండా పోగాకని శపించాడు.
తత్కారణంగా కృష్ణ పరమాత్మ యదు వంశంలో పుట్టడం కారణంగా ఆయన రాజ్యం ఆయన స్వీకరించలేదు, సింహాసనం ఎక్కల. ఎందువల్ల తన వంశంలో శాపం ఉంది కాబట్టి. రాజు గొల్లవాడు కాదు, రాజు యదు వంశంలో రాజు అన్నమాట కృష్ణుడు. తర్వాత పురూరవుడు ముందుకొచ్చి తండ్రికి యవనం ఇస్తాడు. కథ అంతా బాగా సాగుతుంది. మళ్ళీ ఆ యవనాన్ని కూడా భోగించి భోగించి చివరకు అంటాడు, వృద్ధాప్యం పొంది ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనుబు ముదిశన్ ముదియకివి రెండు చిక్కెను. వృద్ధాప్యం వచ్చి జుట్టుడు పోయింది, పండ్లు పోయాయి, శక్తి పోయింది, సత్తువు పోయింది, అన్నీ పోయాయి. కానీ అట రెండు మాత్రం ఉంటాయట. బ్రతికిడి తీపియు విషయపక్ష స్పృహయున్. బ్రతికిడి తీపి, ఏం తాత పోకూడదా, నువ్వు ఎందుకు ఉండి లాభమే ఉంది, పన్నావు అనుకో, నేను నీకేం భారం అయిపోయానని చెప్పానంట. కనుక మరణం అంటే ఏ ప్రాణికి కూడా ఇష్టం ఉండదు. ఎంత వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా ఎట్లాగో బెల్లో మింగి హాయిగా ఉండాలని చెప్పి ఉద్దేశమే సాధారణంగా ఉంటుంది. ఆ ఉండాలి అనేటువంటి యొక్క అపేక్ష ఏమిటంటే ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ నిత్య వస్తువు కాబట్టి ఆ నిత్యత్వపు లక్షణం దేహమునందు కూడా ఆపాదింపబడి ఎప్పుడూ ఉండాలని చెప్పి అంటాడు. బ్రతికిడి తీపియు విషయపక్ష స్పృహయున్. విషయపక్ష విషయాలు ఇంకా అనుభవించాలి. తిని 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 పండ్లు పోయినా తినే ఆశ మాత్రం పోదు. ఏం చేస్తాయంటే పండ్లు లేకపోతే రోట్లో బాగా దంచైనా నోట్లో వేసి సపడించి దాన్ని మింగుతాడు. కాబట్టి విని 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 చెవులు పోయినా వినే ఆశ పోదు, చూచి 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 కళ్ళు పోయినా చూసే ఆశ పోదు, తిరిగి తిరిగి కాళ్ళు పోయినా తిరిగి ఆశ మాత్రం పోదు. కాబట్టి దేహములో వృద్ధాప్యమే కానీ మనసుకు మాత్రం లోనున్న సూక్ష్మ దేహాన్ని వృద్ధాప్యం లేదు. శరీర అవయవములు పనిచేసి పనిచేసి అలసిపోయి శక్తిహీనత అయిపోయాయే కానీ లోన ఉన్న మనసు, లోన ఉన్న ఇంద్రియాలు, లోన ఉన్న వాసనలు, లోన ఉన్న జీవుని యొక్క ఆకాంక్ష అవి తగ్గేటువంటివి కావు. అట్లాగే ఉంటుంది కాబట్టి ఆ దేహముతో అవన్నీ పొందే అవకాశం లేదు గనుక ఆ దేహాన్ని విసర్జించి ఆ దేహం వదిలిపెట్టి తిరిగి మరలా ఇంకొక నూతన దేహాన్ని పొంది లోకంలోకి జీవులు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రకృతి మాత ఏం చేస్తుందంటే ఈ జీవులకు ఉన్నటువంటి యొక్క ఆ దేహాన్ని వదిలించి కొత్త దేహాన్ని ఇవ్వటం ప్రకృతి మాత యొక్క అనుగ్రహం అన్నమాట. ఇప్పుడు పసిబిడ్డ ఉన్నాడు, వీధుల్లోకి పోతాడు, బాగా ఆడుకుంటాడు, దేహం అంతా మట్టి అయిపోతుంది, దుమ్మైపోతుంది. అలాగా ఉన్నటువంటి యొక్క పసిబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే వానికి ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేయించి పౌడర్ పోసి పూలు పెట్టడానికి తల్లి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ బిడ్డ ఏం చేస్తాడంటే ఆ బట్టలు ఇప్పనివ్వడు, ఆ చొక్కా ఇప్పనివ్వడు, వాడు ముండికి వేస్తాడు, మారం చేస్తాడు. తల్లి ఏం చేస్తుంది, ఓ దెబ్బ కొట్టయినా వాడి బట్టలు ఇప్పి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి చేస్తుంది, సోకులు చేస్తుంది వాడి. అట్లాగా ఈ ప్రకృతి మాత కూడా మన ఈ దేహములన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవహారాలలో బాగా మెలిగి వృద్ధాప్యమును పొంది దానివల్ల ఉపయోగం పొందే అవకాశాలు లేకుండా పోయినప్పుడు ఆ పాత చొక్క ఇప్పేసేసి కొత్త దేహాన్ని ఇవ్వటానికి ప్రకృతి మాత ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం, ముందుకేసుకుని నేను రాను, నేను సావను, నేను దేహం వదిలిపెట్టను మనం కూడా ముందుకేస్తూ ఉంటాం. ఆమె యొక్క ఆ తల్లి యొక్క దృష్టిలో మనం కూడా పిల్లకాయలమే. అయినా ఊరుకుంటుందా అంటే ఆ దేహం ఇప్పేస్తుంది, మళ్ళీ కొత్త దేహాన్ని ఇస్తుంది. కాబట్టి పాత దేహాలు పోతూ ఉంటాయి, కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క నియమం. దాన్ని తప్పించుకునే అవకాశం ఎవరికి కూడా. మచ్చిక వీరికల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచుంజచ్చు సనుండదూచెదరు సావకమానిడి వారి వంగి దక్షిణ వానికి ఏడ్చెదరు. కాబట్టి మరణం తథ్యము అనేటువంటి యొక్క రూలు ఉన్నప్పుడు మనం ఆ రూలును గౌరవించాల్సి ఉంటుంది, దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, సిద్ధపడాల్సి ఉంటుంది, ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. పోవటం తథ్యం, ఉండటానికి వీల్లేదు విషయంలో. అయితే మనం జీవితంలో ఏం చేసుకోవాలి, లెక్కలేస్తూ ఉన్నాం. ఎంత ఆదాయం వచ్చింది ఈ పూట, ఎంత లాభం వచ్చింది, అసలు ఎంత పెట్టాం, కొసర ఎంత వచ్చింది, ఈ లాభాలు వేసుకుంటూ ఉన్నాం. ఆ లాభాలు స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క లాభాలు.
కానీ ఈ సూక్ష్మదేహ విషయంలో మనం ఈ పూట ఎంత పుణ్యం సంపాదించాం, ఎంత జ్ఞానం సంపాదించాం, ఎంత జపం చేశాం, ఎంత పరమాత్మ జ్ఞానాన్ని ఆర్జించాం అన్నటువంటి విషయం కూడా ప్రయత్నం చేయాలి. స్థూలదేహం పోయే వస్తువు తెలుసు అందరికీ. శాశ్వతముగా ఈ లోకంలో అంటానికి వీలు లేదు. అది పరమాత్మ యొక్క శిలాశాసనం. జాతస్య హి ధ్రువో మృత్యు. నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను రాష్ట్రపతిని, నేను ముఖ్యమంత్రిని, నేను కోటాది కోట్ల ఆస్తుపరుణ్ణి. బిర్లాలే కొట్టుకుపోయారు. అంబాలి మొన్న కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నటువంటి అతను అందరం వెళ్ళిపోయాడు. ఎవరో కూడా ఉండే అవకాశాలు లేవు. ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సే ఉంటుంది. అయితే వివేకం కావాలి, పరిశీలన కావాలి. మహాత్ములు చెప్పే మాటల్లో అవగాహన పొందాలన్నమాట. అందుచేత స్థూల దేహం వరకే పరిమిత కాకుండా ఈ సూక్ష్మదేహం విషయంలో కూడా ఎంత నేను ధనాన్ని ఆర్జించాను, జ్ఞానాన్ని ఆర్జించాననే విషయాన్ని కూడా మనము విస్మరించరాదు. మనకున్న వివేకం స్థూలదేహం వరకే కాకుండా, భౌతిక వస్తువుల వరకే కాకుండా, ప్రాపంచిక వస్తువుల వరకే కాకుండా, సాంసారిక వస్తువుల వరకే కాకుండా, అభౌతికమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఈ సూక్ష్మదేహము యొక్క విషయములో, స్థూలదేహమే కాకుండా సూక్ష్మదేహము యొక్క విషయములో మనము జాగ్రత్త వహించి ఆ సూక్ష్మదేహానికి పుణ్యము అనే ధనాన్ని సంపాదించి పెట్టాలి. జ్ఞానము అనే ధనాన్ని సంపాదించి పెట్టాలి. భగవద్ అనుగ్రహము, గురు అనుగ్రహం అనే ధనాన్ని కూడా సూక్ష్మదేహం యొక్క దాంట్లో పెట్టుకోవాలి. ఆ ధనానికి బ్యాంకు సూక్ష్మదేహం, ఈ ధనానికి బ్యాంకు మనకున్నటువంటివన్నీ కూడా భౌతికంగా ఉన్నటువంటి ఈ బ్యాంకులు. ఈ బ్యాంకుల్లో పెట్టినటువంటివన్నీ కూడా ఏమవుతాయి అంటే పేర్లు మారుతాయి. ఈ పూట నీ పేరు ఉన్నది, రేపు ఇంకొకటి పేరు వస్తుంది. ఆ కోట్లు నువ్వేం తినవు, ఆ లక్షలు నువ్వేం తినవు. నువ్వు తినే ఆహారం ఇంతే, నువ్వు కట్టే బట్ట ఇంతే, నువ్వు ఉండే రూమ్ ఇంతే. జీవితంలో ఎంత లభ్యం కావాలో అంతే తప్ప మితిమీరి వాటిని పొందే అవకాశాలు లేవు. కోటాను కోట్లు ఉన్నా వాటి విషయంలో నీ పేరు ఈ పూట ఉంటుంది, రేపు ఇంకొక పేరు వస్తుంది, ఆ తర్వాత ఇంకో పేరు వస్తుంది. పేర్లు మారుతూ ఉంటాయి. ఆ డబ్బు అక్కడే ఉంటుంది. నువ్వు కోట్లు వేసావు, వాడు లక్షలు వేసాడు, ఇంకో లక్షలు వేసాడు, కొండలా పెరుగుతుందే కానీ ఎవరు కూడా దాన్ని తినేదిలా పట్టుకుపోయేది లేదు. కాబట్టి సూక్ష్మదేహ విషయంలో మనం ఏమన్నా పుణ్యధనాన్ని సంపాదించుకుని ఉన్నట్లయితే అది మనల్ని కాపాడేటువంటిదిగా ఉంటుంది.